అట్లే మనం ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుంటే చైనాలో కొత్త వైరస్ హెచ్ఎంపీవీ విజృంభణతో కలకలం. చైనాలోనే కరోనా పుట్టింది, ప్రపంచ దేశాలను వణిగించింది, లక్షల కోట్ల మంది చనిపోయారు. అట్లే మళ్ళీ చైనాలోని ఇంకొక కొత్త వైరస్ వస్తుందట, జాగ్రత్త. కోవిడ్ తరహా లక్షణాలతో ఆందోళన. సేమ్ కోవిడ్ వస్తే ఎట్లయితే లక్షణాలు ఉంటాయో ఆ దగ్గు, దమ్ము, మొత్తం శరీరం ఇబ్బంది పడి ఏం చేతగాకపోవడం, ఇట్లాంటి లక్షణాలు సేమ్ కోవిడ్ లక్షణాలే ఉంటాయట. ఆసుపత్రులకు జనం పోటెత్తారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం. ఫ్లూ కేసులేమీ భారీగా పెరగలేదు. చైనా హెచ్ఎంపీవీని 2001లోనే గుర్తించారు. అది సీజనల్ వ్యాధి అంటున్న నిపుణులు. చూడండి, చైనాలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. కరోనా మహమ్మారికి మూల కేంద్రమైన డ్రాగన్ దేశంలో తాజాగా హ్యూమన్ మెటానిమో వైరస్ హెచ్ఎంపీవీ వేగంగా వ్యాప్తి చెందినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ వైరస్ బారిన పడిన స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు చెబుతున్నారు. హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు పోస్టులు పెడుతున్నారు. చైనాలోని ఆసుపత్రుల్లో కిటకిటలాడుతున్నట్లు కొందరు వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నారు. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. జలుబు, జ్వరం, దగ్గు, ముక్కు కారడం వంటి లక్షణాలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నట్లు సమాచారం. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తుంది. గుర్తు తెలియని నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ సంస్థ ఓ పర్యవేక్షణ వ్యవస్థను ప్రారంభించిందని ఆ నివేదిక వెల్లడించింది. డిసెంబర్ 16 నుంచి 22 వరకు చైనాలో అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. కాగా హెచ్ఎంపీవీని 2001లోనే గుర్తించారు. ప్రస్తుతం చైనాలో వెలుగు చూస్తున్న కేసులకు ఇదే కారణమని చెబుతున్నారు. ఇది ఇక్కడ సీజనల్ వ్యాధి అని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా చైనాలో భారీ సంఖ్యలో ఫ్లూ కేసులు వచ్చాయని, జనం ఆసుపత్రుల బాట పడుతున్నారన్న వార్తలను చైనా తేలిగ్గా తీసుకుంది. మొత్తం మీద దీని మీద ఒక విష ప్రచారం బాగా జరుగుతుంది. మళ్ళీ లాక్డౌన్ అంటే కరోనా వచ్చినప్పుడు ఎట్లయితే లాక్డౌన్ విధించారో దీనివల్ల మళ్ళీ కొత్త వైరస్ వల్ల చైనా కూడా అతలాకుతలం అవుతుంది. చాలామంది చనిపోతుర్రు, ఆసుపత్రుల్లో చేరుతుర్రు. అది మన ఇండియాకి వస్తే కరోనా లాగే ఉంటుంది, మళ్ళీ లాక్డౌన్ వేస్తారు అని అంటుర్రు. కానీ అంతా కూడా ఉత్తముచ్చటే, అది దాంట్లో పెద్దగా ఏం లేదు. ఇక్కడ కేంద్రం కూడా చెప్తుంది మనకు, భయపడాల్సిన పని లేదు కేంద్రం చెప్తుంది. దేశంలో సీజనల్ ఇన్ఫ్లుయెంజా, శ్వాసకోశ వ్యాధులపై జాతీయ వ్యాధుల నివారణ కేంద్రం ఎన్సిడిసి దృష్టి పెట్టిందని కేంద్రం వెల్లడించింది. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ విజృంభిస్తుందన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నట్లు ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ అతుల్ గోయల్ చెప్పారు. చైనాలో వైరస్ అంశంపై సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు. హెచ్ఎంపీఎస్ వైరస్ వల్ల సాధారణ జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలే వస్తాయని తెలిపారు. అయితే దేశవ్యాప్తంగా గత నెలలో శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారి సంఖ్య ఏమీ పెరగలేదని చెప్పారు. మొత్తం మీద అంటే దానివల్ల పెద్దగా కరోనా అంతా ఏముండదు, కరోనా లాగుండదు, జస్ట్ ఇవన్నీ మామూలుగా దగ్గు, శ్వాసకోశ సమస్యలు, జలుబు ఇవే ఉంటాయట. దీనివల్ల పెద్దగా ఏం ఇబ్బంది ఉండదు. అది వచ్చినాక మనకు మళ్ళీ గవర్నమెంట్ అన్నీ కూడా దాని మీద ఎట్లా తీసుకోవాలి, నివారణ ఏంటి, ఎట్లాంటి లక్షణాలు ఉంటాయని చెప్పేసి మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు చెప్తుంటారు. దాని మీద భయపడాల్సిన అవసరం ఏం లేదు. లాక్డౌన్ అసలే ఉండదు, అంత సీరియస్ ఇష్యూ కాదు, అంత సీరియస్ వ్యాధి కూడా కాదు. ఇది దీనికి సంబంధించింది.